నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్। భద్రాద్రి జిల్లా ఇల్లందులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు। ఇల్లందు పట్టణంలోని జేకే కాలనీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోరం కనకయ్య, ఇల్లందు సింగరేణి ఏరియా జీఎం దేశం కృష్ణయ్య అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు। పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే కోరం కనకయ్యతో పాటు నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు। ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం కృషి చేశారని, మారుమూల ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు కూడా నేడు అనేక అవకాశాలు లభిస్తున్నాయని తెలిపారు। రాజ్యాంగ స్ఫూర్తితో తనకు 2 సార్లు ఎమ్మెల్యే జెడ్పీ, ఒకసారి జెడ్పీ చైర్మన్ గా అవకాశం లభించింది అని ఎమ్మెల్యే తెలిపారు। ప్రతిష్టాత్మకంగా తీసుకొని సింగరేణి వివిధ ఏరియా 134వ జయంతి వేడుకలను ఎంతో ఉత్సాహంగా ఉల్లాసభరితంగా ఈరోజు మరి ఇళ్ల కూడా ఈ కార్యక్రమం గార్ ల్యాండింగ్ అనే కార్యక్రమం ఉందండి। శ్రీ భారతరత్న శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి గార్ ల్యాండింగ్ కార్యక్రమం ఉంటుందండి। దయచేసి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథి వర్యులు మన ప్రీతమ ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలియజేస్తున్నాం। అలాగే వారితో పాటు పట్టణంలో ఉన్నటువంటి వివిధ వారి యొక్క సువర్ణ హస్తాలతో అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు సమర్పిస్తున్నారు। లైసెన్స్ ఆఫీసర్ ఫర్ బీసీ అండ్ ఓబీసీ ఇల్లందు ఏరియా వాటిని కూడా మరి గార్లైన్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం। అలాగే ఈజీ శివప్రసాద్ గారు అడిషనల్ మేనేజర్ జేకే5OC అండ్ ప్రెసిడెంట్ CMOAI వాటిని కూడా సాధారణంగా గార్లైనింగ్ చేయాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం। అలాగే MD నజర్ అహ్మద్ గారు బ్రాంచ్ సెక్రటరీ AITUC రికగ్నైజ్డ్ యూనియన్ వాటిని కూడా సాధారణంగా ఆహ్వానిస్తున్నాం। అలాగే శ్రీ సారయ్య గారు బ్రాంచ్ సెక్రటరీ AITUC వాటిని కూడా సాధారణంగా గార్లైనింగ్ చేయాల్సిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం। అలాగే శ్రీ J వెంకటేశ్వర్ గారు వైస్ ప్రెసిడెంట్ INTUC రిప్రజెంటేటివ్ స్టేట్స్ యూనియన్ వాటిని సాధారణంగా కిషన్ గారు ఎంప్లాయీస్ వెల్ఫేర్ సెక్యూరిటీ వారిని ఆహ్వానిస్తున్నాం। అలాగే SNTC అండ్ రిప్రజెంటేటివ్ సింగరేణి ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ వారిని కూడా సాధారణంగా వేడుక వేదిక మీద ఉన్నటువంటి మన ప్రియతంగా మనవి చేస్తున్నాం। ప్లీజ్ ఎవరు కావాలని చెప్పేసి మరొకసారి మీకు అందరికి కూడా సాధారణంగా మనవి చేస్తున్నాం। వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం మాతరం వందే మాతరం शुभ्रज्योत्स्न पुलकितयामिनी पुल्लकुसुमित द्रुमदल शोभिनी सुहासिनी सुमधुर भाषिणी वन्दे मातरं वन्दे मातरं। थैंक यू। जय भीम जय भीम जय भीम जय भीम जय भीम अंबेडकर गारी आशयाలను अंबेडकर गारी आशयाలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని డాక్టర్ బిఆర్ అంబేద్కర్
ఈ కార్యక్రమ ముఖ్య అతిథి సింగరేణి జిఎం కృష్ణ గారు, వారితో పాటు వేదిక మీద ఉన్నటువంటి సింగరేణి అధికారులు, ఈరోజు అంబేద్కర్ యొక్క జయంతి ఉత్సవాలకు పెద్ద ఎత్తున సింగరేణి ఆధ్వర్యంలో జరుపుకోవడం అనేది చాలా సంతోషం. ఇది మన దగ్గర కాకుండా వాడవాడలో జాతీయ స్థాయిలో దేశం మొత్తం జరుపుకున్న గొప్ప పండుగ ఇది. వారు బడుగు బలహీన వర్గాల యొక్క ఆశలతోటి వారు ఇచ్చినటువంటి ఈ గొప్ప రాజ్యాంగంలో మనకున్నటువంటి హక్కుల్ని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో కూడా పేదలు నిరుపేదల సంక్షేమం కోసం వారికి ఉన్నటువంటి మరి ఇచ్చినటువంటి గొప్ప స్ఫూర్తిని ఈరోజు ఒక ఆదివాసీ బిడ్డగా మరింత గొప్ప అవకాశాలు వచ్చి ఈ ప్రాంతంలో 2 సార్లు ఎమ్మెల్యే జిల్లా పరిషత్ చైర్మన్ కావడం అనేది వారు ఇచ్చినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగా మనందరం కూడా భావించాలి. ఇలానే దర్యాప్తు దేశం మొత్తం ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలందరూ కూడా వారికి ఉన్నటువంటి అవకాశాలు గొప్పగా ఇచ్చి ఈ వాటిని కూడా ప్రజలకు అందే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి ప్రభుత్వానికి సంకేతాలు ఇచ్చిన గొప్ప వ్యక్తిగా మరి ఈనాడు దేశం కోసం ఎన్నో కార్యక్రమాలు చేసినటువంటి మరి బాపూజీ మహాత్మా గాంధీ గారు, వారితో పాటు అంబేద్కర్ గారు, మరి వీరిని ఈరోజు కొన్ని ప్రభుత్వాలు విమర్శ చేసే పరిస్థితి నాడు కనపడతా ఉంది. దాన్ని కూడా ప్రజలు కూడా తీవ్రంగా ఖండించాలి. వారు చేసిన ఎన్నో గొప్ప కార్యక్రమాలు దేశం కోసం చేసేటవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. వారు మనకంతా ఒక భగవంతుడి రూపంగా భావించారు మనం కూడా. ఎందుకంటే మన పేదలు ఉన్నటువంటి రకరకాల కులాలను కూడా ఒక గొప్ప అవకాశాలు కల్పించి మన కోసం త్యాగాలు చేసినటువంటి వాటిని కూడా మరి నేర్చు చేసే పరిస్థితి ఈనాడు మరి కొన్ని ప్రభుత్వాలు ఇలాంటి మరి కేంద్ర ప్రభుత్వాలు కూడా విమర్శ చేసే పరిస్థితి. కాబట్టి మనం కూడా ప్రతి ప్రాంతంలో ప్రతి గ్రామం ఉన్నటువంటి అందరూ బడుగు బలహీన వర్గాల జాతులు మొత్తం కూడా ఖండించే విధంగా ప్రయత్నం అని చెప్పి ఉద్యమం చేస్తే ఈరోజు మరి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మరి సింగరేణి జిఎం వారు కూడా ఆదివాసీ బిడ్డే. ఇలాంటి అవకాశం రావడం అనేది గొప్ప అదృష్టంగా భావించారు మనంతా కూడా. అంటే వారు ఇచ్చినటువంటి స్ఫూర్తి కానీ గొప్ప కార్యక్రమాలు కానీ వారు రాసినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అన్ని కూడా మన కోసం చేసినాయని చెప్పి మరొకసారి మనం కూడా ఆలస్యం చేయాల్సి అవుతుందని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నమస్కారం, ధన్యవాదాలు. థ్యాంక్ యూ.